హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇవాళ ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ బటన్ మీద షేర్ చేయండి, కమెంట్లో కమెంట్ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమాత్రం నచ్చకపోతే కింద మాంగా లింక్ పెడతా, అక్కడ పోయి చదువుకోండి. అలాగే మనమైతే ఇప్పుడు స్టోరీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. 3, 2, 1 బూమ్. ముజాన్ కిబుత్సుచి. వీని డీమన్ స్లేయర్స్ అలాగే ఒబయాషికి ఫ్యామిలీ మెంబర్స్ గత 1000 సంవత్సరాలుగా వెతుకుతూ ఉంటారు. ఫైనలీ వీడు ఒబయాషికి మ్యాన్షన్ ముందు నిల్చుని ఉన్నాడు ఒబయాషికిని చంపేయడానికి. కానీ ఈ టైంలో ఒబయాషికి కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకంటే తన జబ్బు ఎక్కువైపోయి ఉంటుంది. నీ అదే టైంలో ముజాన్, నేను అమరుణ్ణి, నన్ను చంపుతావని ఎలా అనుకున్నావు, నీ కలలో కూడా జరగదది అని అంటాడు. కనీసం మీ ఫ్యామిలీ మెంబర్స్ 30 ఏళ్ళు కూడా బతకరు, మీరు నన్ను చంపుతారా అంటూ ట్రోల్ చేస్తాడు. ఇప్పుడే మనకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ముజాన్ది కూడా ఒబయాషికి క్లానే. ముజాన్ కిబుత్సుచి అలాగే కగాయా ఒబయాషికి ఇద్దరు ఒకే క్లాన్ అని మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరిది ఒకే బ్లడ్ లైన్ అవడంతో అందరూ వీళ్ళకు శాపాలు వేస్తారు. ఈ కర్స్ వల్ల ఒబయాషికి మెంబర్స్ వాళ్ళ మొత్తం లైఫ్ని డెడికేట్ చేస్తారు, ముజాన్ని చంపేయడానికి ప్లాన్స్ వేస్తారు. ఎందుకు అంటే ఇది ఒబయాషికి క్లాన్ రెస్పాన్సిబిలిటీ, ముజాన్ని చంపేయడం. ఒబయాషికి ఫ్యామిలీలో ఏదైనా బేబీ పుడితే ఆ కర్స్ ఏంటి అంటే వాళ్ళు 30 ఏళ్ల కన్నా ఎక్కువ బతకరు. ఇప్పుడు కగాయాకి ఎలా జరుగుతుందో అలా అనమాట. ఈ కర్స్ ఎలాంటిదంటే వాళ్ళకి ఏదో ఒక రోగం వచ్చి వాళ్ళు జస్ట్ 30 ఇయర్స్కే చనిపోతారు. అందుకే కగాయా ఫ్యామిలీ మెంబర్స్ ప్రీస్ట్ డాటర్స్ని పెళ్లి చేసుకుంటారు, అంటే ప్రీస్ట్ కూతురుని పెళ్లి చేసుకుంటారు. దీనివల్ల కగాయాకి కొంచెం హెల్ప్ అవుతుంది లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడానికి. ముజాన్ అప్పుడే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కగాయాకి క్లియర్గా తెలుసు నేను ఇక్కడికి వస్తున్నా అని. కానీ ఎందుకు కగాయా ఏ హషీరాని పెట్టుకోకుండా డీమన్ స్లేయర్ కాప్ని పెట్టుకోకుండా ఉన్నాడు? అయినా కూడా కగాయా ఎందుకు ఒక్కడే ఉన్నాడు, నాకు జస్ట్ నలుగురే ఫీల్ అవుతున్నారు ఇంట్లో ఉన్నట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నలుగురు ఎవరంటే కగాయా వైఫ్ అలాగే వాళ్ళ కూతుర్లు. వీళ్ళ నలుగురిని తప్పితే ఇంకా ఎవ్వరూ లేనట్టు అక్కడ తెలుస్తుంది ముజాన్కి. అప్పుడే ముజాన్ కగాయా దగ్గర అంటాడు, నేను నేజుకొని కన్జ్యూమ్ చేస్తా, అప్పుడే నాకు సన్ నుంచి ఏ ఎఫెక్ట్ ఉండదు అని అంటాడు. అప్పుడే కగాయా బ్యాడ్ యాస్గా ఒక డైలాగ్ చెప్తాడు, నీ కళ ఎప్పటికీ నెరవేరదు అని. అప్పుడు ముజాన్కి కోపం వచ్చి ఈ డీమన్ స్లేయర్స్ నన్ను 1000 ఏళ్ళుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని చెప్తాడు. అప్పుడే కగాయా అంటాడు, నీకు తెలుసా నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఇంతవరకు బతికిండేదే ఎక్కువ అని అంటాడు. కగాయా మళ్ళీ బ్యాడ్ యాస్గా అంటాడు, నువ్వు ఎప్పుడు ఒక పులి తోకను తొక్కుతూ ఉన్నావు, ఈరోజు వచ్చింది, ఈరోజు ఆ పులి నీకు రివర్స్ దెబ్బ కొట్టే రోజు వచ్చింది అని అంటాడు. దీన్ని విని వెంటనే ముజాన్కి చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఒక్క సెకండ్లో ముజాన్ ముందరకు వచ్చి నిల్చుకుంటాడు. ముజాన్ చాలా సీరియస్గా, నోరు మూసుకో, నిన్ను చంపేస్తా అంటాడు. ముజాన్ చేయి ముందరకు పెడతాడు, కగాయాని తల పట్టుకొని చంపేద్దామని. అప్పుడే కాకులన్నీ హషిరాస్ని సమన్ చేస్తాయి కగాయా మ్యాన్షన్కి. అఫ్కోర్స్గా అందరూ వస్తారు, ఎందుకంటే ముజాన్ మ్యాన్షన్ హౌస్ మీద ఫైటింగ్కి వచ్చాడు అని తెలుస్తుంది. అందుకే అందరూ హషిరాలు పరిగెత్తుతూ మ్యాన్షన్ హౌస్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్తో వాళ్ళకు ముందే జరిగిన హషిరా మీటింగ్ని అటెండ్ అవుతూ ఉంటారు, అది చూపిస్తారు. అప్పుడు సానేమి అడుగుతాడు, మాస్టర్ కగాయా దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదు అని అడుగుతాడు. అప్పుడు అందరూ హషిరాస్ గ్యూని అడుగుతారు, మాస్టర్ కగాయాకి ఎలాగన్నా హెల్ప్ చేయొచ్చా అని. గ్యూ అంటాడు, నేను 8 ఏళ్ళుగా కగాయాని ఇదే అడుగుతున్నా, మీకు ఎలా అన్నా హెల్ప్ చేస్తా అని. కానీ ఒబయాషికి ఫ్యామిలీ మెంబర్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి నిరాకరిస్తారు అని చెప్తాడు. ఒబయాషికి ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం వాళ్ళ లైఫ్కి ఒక వాల్యూనే లేదు. ముజాన్ ఎప్పుడైతే డీమన్గా మారిపోయాడో అప్పటి నుంచి. అప్పుడే మనం చూస్తాం సానేమి ఫస్ట్ మ్యాన్షన్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. సానేమి అక్కడ ఒక బ్లాస్ట్ని గమనిస్తాడు. అప్పుడే అందరూ హషిరాస్ అక్కడికి వచ్చేస్తారు. అందరూ దాన్ని చూసి షాక్ అవుతారు. అప్పుడే తాంజీరో మళ్ళీ గ్యూ మ్యాన్షన్ హౌస్కి వస్తారు. అంటే మీరు అనుకునే మ్యాన్షన్ హౌస్ కాదు, ఒబయాషికి మ్యాన్షన్ హౌస్. కాలుతూ ఉన్న ఫ్లెష్ అలాగే రక్తం వాసన వస్తుంది అని తాంజీరో అంటాడు. ఈ సీన్లో ఫుల్ కగాయా ఫ్యామిలీ మెంబర్స్ స్మాష్ అవుట్ అయిపోయారు అని అర్థమవుతుంది. అప్పుడే మనకు ఫ్రేమ్ ముజాన్ మీద వెళ్తుంది. ముజాన్ రీజనరేట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు, ఎందుకంటే అది డైరెక్ట్ ఫైర్ కాంటాక్ట్ అవ్వడంతో ముజాన్కి రీజనరేషన్ స్లో అవుతుంది. అప్పుడే ముజాన్కి బ్లాస్ట్ కన్నా ముందు కగాయా ఎందుకు నవ్వాడో అర్థమవుతుంది. కగాయా అమ్మానే అలాగే వాళ్ళిద్దరు కూతుర్లు చనిపోతారు. ఈ బ్లాస్ట్లో కొన్ని స్పైక్స్ ముజాన్కి తగులుతాయి, అందుకే ముజాన్ రీజనరేషన్ స్పీడ్ కాస్త తగ్గిపోతుంది. అప్పుడే ముజాన్కి అర్థమవుతుంది ఇది డీమన్ స్లేయర్స్ ప్లాన్ అని. డీమన్ స్లేయర్స్ కూడా ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉంటారు అని ముజాన్ భయపడతాడు. అప్పుడే ముజాన్ తన బాడీని ఫోకస్ చేస్తూ తన రీజనరేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తాడు. అప్పుడే తన బాడీ మీద ఫ్లాష్ సీడ్లు వస్తాయి.
ఎందుకంటే అది ఒక బ్లడ్ డీమన్ ఆర్ట్ అని ముజాన్కి అర్థమవుతుంది. ఈ బ్లడ్ డీమన్ టెక్నిక్ వల్ల ముజాన్ లోపల నుంచి ఒక పెద్ద పెద్ద స్పైక్స్ వచ్చి వీటి మీద ముళ్ళులు వస్తాయి అన్నమాట. ముజాన్ రీజనరేషన్ స్పీడ్ని తగ్గిస్తాయి. ముజాన్ అప్పుడే మూవ్ అవుదాం అనుకుంటాడు, కానీ అతని వల్ల కుదరదు. అలాగే ఆ బ్లాక్ కలర్ బ్రాంచెస్ని అబ్జార్బ్ చేసుకుందాం అనుకుంటాడు, వాడి వల్ల అవ్వదు. ఒక్క క్షణంలో అక్కడికి తమాయో వచ్చి ముజాన్ కడుపు లోపలికి చేయేస్తుంది. ముజాన్కి ఫుల్ కోపం వస్తుంది. అప్పుడు ముజాన్కి అర్థమవుతుంది ఇది తమాయో బ్లడ్ డిమాండ్ ఆర్ట్ అని. తమాయోదే బ్లడ్ డిమాండ్ ఆర్ట్ అని ముజాన్కి తెలుస్తుంది. ఆ బ్లాక్ బ్రాంచెస్ తన బ్లడ్ డిమాండ్ ఆర్ట్ అని అర్థమవుతుంది. తమాయో అప్పుడు చెప్తుంది, నేను నీకు ఇప్పుడు ఇచ్చిన డ్రగ్ వచ్చి నిన్ను డీమన్ నుంచి హ్యూమన్గా మార్చే ఒక డ్రగ్ అని చెప్పగానే ముజాన్ కంప్లీట్లీ షాక్ అవుతాడు. అప్పుడు ముజాన్ చెప్తాడు ఇది ఇంపాసిబుల్ అని. తమాయో చెప్తుంది అప్పుడు ఇంపాసిబులే, కానీ ఇప్పుడు పాసిబుల్ అయింది ఒకరి హెల్ప్తో. తమాయో చెప్తుంది నేను ఒక హ్యాపీ లైఫ్ని కోరుకున్నా, ఇలాంటి డీమన్ లైఫ్ని కాదు. నా పిల్లల్ని నేనే చంపుకొని తినేంత డీమన్ అయితే కానే కాదు అని అంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ముజాన్ తమాయో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపుకొని తినేసి ఉంటాడు, తమాయోని డీమన్గా మార్చేసి ఉంటాడు. ముజాన్ అంటాడు నువ్వు కూడా హ్యూమన్స్ని తిన్నావుగా, నువ్వు కూడా హ్యూమన్ ఫ్లెష్ని ఎంజాయ్ చేస్తూ తిన్నావుగా అని అంటాడు. తమాయో ఏడుస్తుంది. తమాయో అంటుంది నాకు తెలుసు నేను ఒకప్పుడు తప్పులు చేశానని, నన్ను బలవంతంగా డీమన్ చేసి నాకు హ్యూమన్ ఫ్లెష్ మీద ఆశ పెట్టి చంపించేశారు హ్యూమన్స్ని, అందుకే ఇప్పుడు ఈ పాపాలని కడుక్కుంటున్నాను అని అంటుంది. మ్యాన్షన్ హౌస్ లోపలికి ఫస్ట్ గియోమి వస్తాడు. వీడు ఒక స్టోన్ హషిరా గియోమి వచ్చి రాగానే ఒకటి తలపగలు కొడతాడు. వాడితో కూడా కాదు ముజాన్కి బుత్సుచి. సీన్ కట్ అయితే 23 ఇయర్స్కి ఒబయాషికి చనిపోతాడు. అంత తక్కువ ఏజ్లో ఫైనలీ ఒబయాషికి చనిపోతాడు. మాంగా ఆథర్ అయితే మనకు చెప్తాడు కగాయా ఒబయాషికి 23 ఇయర్స్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రేవ్ దగ్గరికి వెళ్తారు. ఎవరి గ్రేవ్ అంటే చనిపోయిన డీమన్ స్లేయర్ కానీ ఆషిరా కానీ అలాంటి వాళ్ళ గ్రేవ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రే చేస్తాడు. ముజాన్ని చంపడానికి ఎవరెవరు డీమన్ స్లేయర్లు అయితే వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసి చనిపోయి ఉంటారో వాళ్ళ గ్రేవ్స్ దగ్గరికి వెళ్ళి ఒబయాషికి వాళ్ళ కోసం ప్రే చేస్తాడు. సీన్ కట్ అయ్యి గియోమి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. కగాయా గియోమిని చూడగానే నువ్వెవరిని చంపలేదు అని అంటాడు. అప్పుడు కగాయా ఏజ్ 14, గియోమి ఏజ్ 18. గియోమి అంటాడు కగాయా వాయిస్ ఎంత సాఫ్ట్గా సూదింగ్గా ఉంది, తన వాయిస్ వినసొంపుగా ఉంది అని అంటాడు. గొంతు వినేసి మనం కగాయా నేచర్ని అయితే తెలుసుకోవచ్చు. గియోమి లాస్ట్ టైం కగాయాని మీట్ అయినప్పుడు కగాయా అంటాడు ముజాన్ కన్ఫర్మ్గా వస్తాడు నన్ను చంపడానికి. ఇదంతా గియోమికి ఎందుకు చెప్తాడంటే గియోమి స్ట్రాంగెస్ట్ హషిరా అంటాడు. గియోమి మీద కగాయాకి చాలా హోప్స్ అయితే ఉంటాయి, ముజాన్ని గియోమినే చంపుతాడు అని. ముజాన్కి చేతులున్న కోసాయి, కాళ్ళన్న కోసాయి, తలన్న కోసాయి, అయినా ముజాన్ రీజనరేట్ అవుతాడు. వాడిని చంపడానికి ఒకే ఒక దారి ఉంది, అదేంటంటే సన్లైట్. హషిరాస్ అందరికీ టాస్క్ ఏంటంటే ముజాన్ని సన్లైట్ కాంటాక్ట్కి తీసుకొని రావడం, అలాగే ముజాన్ని అంతం చేయడం. మళ్ళీ ప్రెసెంట్లోకి వస్తుంది. ముజాన్ తన తలని రీజనరేట్ చేసేసుకుంటాడు. ముజాన్ తన బ్లడ్ డిమాండ్ ఆడుతూ గియోమిని చంపేద్దాం అనుకుంటాడు. గియోమి దాన్ని ఈజీగా డిఫ్లెక్ట్ చేసేస్తాడు. అప్పుడే మన యాంగ్రీ హషిరా సానేమి వస్తాడు. కోపంగా ముజాన్ కిబుత్సుచి అని అంటాడు. ఫైనల్లీ నాకు దొరికేవరా నా కొడక్క, నేను నా చేతులతో చంపేస్తా అని బాహుబలి స్టైల్లో అంటాడు. ఆ గ్యాప్లో అక్కడికి అందరూ హషిరాస్ వచ్చేస్తారు. అప్పుడు గియోమి అనౌన్స్ చేస్తాడు ఈ నా కొడుకే ముజాన్ కిబుత్సుచి అని అంటాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు ముజాన్ని చూసుండారు. అందరూ హషిరాలు ముజాన్ పేరు వినగానే షాక్ అయ్యి చాలా కోపంగా ముజాన్ మీదకి ఫైటింగ్కి వెళ్తారు. అదే టైంలో తాంజిరో కూడా ముజాన్ నా కొడక్క రే అని అంటూ ముజాన్ని స్లే చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అవెంజర్స్లో ఎండ్ గేమ్లో అసెంబల్ లాగా అందరూ ఒకేసారి వాళ్ళ బ్రీతింగ్ స్టైల్స్ని యూజ్ చేస్తూ ముజాన్ మీదకి వెళ్తారు. అప్పుడే ముజాన్ గట్టిగా నవ్వుతాడు. అందరూ డీమన్ స్లేయర్స్ కింద ఒక్కొక్క డోర్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇన్ఫినిటీ క్యాసల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతారు. నాకిమే ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళందరి ప్లేస్ని కంట్రోల్ చేస్తుంది. అదే తన బ్లడ్ డీమన్ ఆర్ట్. అందరూ హషిరాస్ ముజాన్ని చంపేదానికన్నా ముందే ఇన్ఫినిటీ క్యాసల్ లోపలికి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు తాంజిరో అంటాడు ఈరోజు నిన్ను చంపేస్తావు ముజాన్కి బుత్సుచి అని. అప్పుడు ముజాన్ అంటాడు నువ్వు చంపగలిగితే చంపుకోరా రే అని అంటాడు. ఆ గ్యాప్లో తాంజిరో ఇన్ఫినిటీ క్యాసల్ లోపలికి పడిపోతాడు. వానికి కొన్ని డీమన్స్ కనిపిస్తాయి. వాడు వాటిని స్మాష్ చేసి ముందుకు వెళ్తాడు. తాంజిరో వాటర్ బ్రీతింగ్ యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క డీమన్నే కొట్టుతూ ఉంటాడు. అప్పుడే గ్యూ వస్తాడు. గ్యూ వచ్చి తాంజిరోకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే మన నాగరాజ్ సర్పెంట్ హషిరా ఒబునాయ్ వచ్చి వాడి దగ్గర ఉన్న డీమన్స్ని స్లే చేసేస్తాడు. అంటే కోసి కారం పెట్టేస్తాడు. మిత్సురుని నీకేం అవ్వలేదుగా అని అడుగుతాడు. మిత్సురి బ్లష్ అయిపోతుంది. అప్పుడే మనకు గియోమిని అలాగే మొయిచిరో గాడిని చూపిస్తారు. మొయిచిరో అంటాడు మనం ఇప్పటి వరకు చంపిందంతా లోవర్ మోన్స్ని, అంటే ర్యాంక్ తక్కువ. గియోమి అంటాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది మొయిచిరో. మొయిచిరో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కగాయా వాడికి టేక్ కేర్ చేస్తూ ఉంటాడు. మొయిచిరో చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు కగాయా వాడిని చిన్న బేబీ లాగా చూసుకుంటాడు.
నేను ఎవరో కూడా తెలియనప్పుడు నాకు ట్రీట్మెంట్ ఎంత బాగా ఇచ్చాడో తెలుసా అని గియోమికి చెప్తాడు. చెప్పి ఫుల్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే మొయిచిరో కళ్ళల్లో నీళ్లు అలాగే కోపం ఎక్కువైతుంది. ముజాన్కి బుచ్చిగాడు నా మాస్టర్ని కాదు మా సెకండ్ ఫాదర్ని చంపేశాడు అని అంటాడు. ముజాన్కి ఎన్నెన్న పవర్స్ ఉన్నాయి, ఈసారి మాత్రం ముజాన్ని నరకానికి పంపిస్తాను అని మొయిచిరో అంటాడు. గియోమి నేను కూడా నీ చేతిలోనే ఉన్నా మొయిచిరో అని అంటాడు. మన యాంగ్రీ అషిరా సానేమిని చూపిస్తారు. సానేమి ఏడుస్తూ ఒక మూల కూర్చో ఉంటాడు. ఎందుకంటే వాడు మాస్టర్ కగాయాని కాపాడలేకపోయి ఉంటాడు. వాడు ఏడుస్తూ ఉండగా ఏదో శబ్దం వస్తుంది. అక్కడ చూస్తే ఒక పెద్ద డీమన్ వస్తుంది. దాన్ని అయితే ఒగేటుకు తట్టేస్తాడు కత్తితో. అప్పుడే మనకు పంది వీరుడు ఇనోస్కే కనిపిస్తాడు. ఇనోస్కే చాలా క్రేజీగా ఎగ్జైటెడ్గా ఉంటాడు. ఎక్కడెక్కడ డీమన్స్ని చంపేద్దామా అని. దీని తర్వాత మనకు ప్లే బాయ్ జెనిట్సుని చూపిస్తారు. ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటాడు. ఏదో సౌండ్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ డీమన్ అయితే అస్సలు వదలనేకూడదు, దీన్ని ఈరోజు నరకానికి పంపించాల్సిందే అని అంటాడు. దీని తర్వాత మనకు బేబీ గర్ల్ షినోబు ఇన్సెక్ట్ అషిరా కనిపిస్తుంది. తనకు పక్కనే ఉన్న రూమ్ నుంచి బ్లడ్ స్మెల్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక డీమన్ ఎంతోమంది అమ్మాయిని తింటూ ఉంటాడు. వాడెవడో కాదు, అప్పర్ ర్యాంక్ 2 డూమ్. తలపైన అండర్వేర్ వేసుకుంటాడు. అప్పుడే మన షినోబుకి గుర్తొస్తుంది వాళ్ళ అక్కను చంపిన డీమన్ తలపైన ఒక కిరీటం అయితే ఉంటుంది. నేనైతే దాన్ని అండర్వేర్గా కన్సిడర్ చేస్తాను. వాడి కళ్ళు రెయిన్బో లాగా ఉంటాయి. వాడి చేతిలో జపానీస్ అలాగే చైనీస్ స్టైల్ విసనకర్ర ఉంటుంది. అప్పుడే షినోబుకి అర్థమవుతుంది వాళ్ళ అక్కను చంపిన డీమన్ ఇదే. షినోబుకి వాడిని చూడగానే షినోబు ముఖం టమాటో లాగా ఎర్రగా అయిపోతుంది. అప్పుడే జెనిట్సు ఒక రూమ్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే వాడు అక్కడ చూసి ఎవరున్నారని షాక్ అవుతాడు. నాకు తెలుసురా నువ్వు లోపలే ఉన్నావు, కైగాకు బయటికి రారా అని అంటాడు. అప్పుడు కైగాకు బయటకు వస్తాడు. ఎవరన్నా వాళ్ళ సీనియర్తో ఇలానే మాట్లాడతారు, నువ్వు ఇప్పుడు కూడా ముందులాగా ఉన్నావు, బెదురుముండ జెనిట్సు అని అంటాడు. జెనిట్సు అంటాడు, ఇప్పుడు నువ్వు నా సీనియర్ కాదు, నువ్వు ఒక డీమన్వి అంటే దయ్యానివి. అక్కడ సీన్ కట్ అయ్యి తాంజిరో మరియు గ్యూ దగ్గరికి వస్తుంది. వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. దొరికిన డీమన్ అంతా చంపేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక క్రో వచ్చి షినోబు చనిపోయింది, అప్పర్ ర్యాంక్ 2తో ఫైట్ చేస్తూ అని అంటుంది. గట్టిగా ఇన్ఫినిటీ క్యాసల్ మొత్తం వినపడేలాగా అరుస్తూ ఉంటుంది ఆ క్రో. షినోబు చనిపోయిన మెసేజ్ ఎప్పుడైతే డీమన్ స్లేయర్స్ అందరికీ తెలుస్తుందో అందరూ షాక్కి గురవుతారు. తాంజిరో అయితే ఏడుస్తూ కోపంగా ఉంటాడు. అప్పుడే గ్యూ కాకిని చూసి ఈ కాకి మీద ఏదో పేపర్ ఉంది, టెలిస్మెన్ అని అంటాడు. అంటే సీసీ కెమెరా డ్రోన్ లాగా. ఇంట్లో కూర్చొని ఆ కాకి ద్వారా ఏమేమి జరుగుతుందో అంతా చూడొచ్చు, అంటే యూజర్ మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్నాడుగా ఈ బుట్టుడు కగాయా ఒబుషికి కొడుకు. వీడే ఆ డ్రోన్ కాకుల్ని కంట్రోల్ చేస్తూ అందరికీ మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఏ అషిరా ఎక్కడికి వెళ్ళాలో వీడు రూట్లు డిజైన్ చేస్తూ ఆ కాకి ద్వారా రూట్స్ తెలుసుకుంటూ అందరికీ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఒబుయాషికి కొడుక్కి జస్ట్ 8 years ఉంటుంది. జస్ట్ కాకుల్ని కంట్రోల్ చేసి డీమన్ స్లేయర్స్కి రూట్స్ చెప్తూ ఉంటాడు. రఫ్ స్కెచ్ వేస్తూ ఆ డీమన్స్ ఎక్కడున్నారు, స్లేయర్స్ ఎక్కడున్నారు, అదే హషిరాస్ ఎక్కడున్నారు అని వాడు ఐడెంటిఫై చేస్తూ ఆ క్రోస్ వల్ల వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఏదన్నా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటే డీమన్ స్లేయర్స్కి ఆ కాకల ద్వారా ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు షినోబు ఎలా చనిపోయిందని నోటిఫికేషన్ ఇచ్చారో అలా. కగాయా ఒబుయాషికి అయితే చాలా స్ట్రిక్ట్ పేరెంట్. వాళ్ళ కొడుకుని అయితే చాలా డిసిప్లిన్గా పెంచుంటాడు. వాడికి జస్ట్ 8 years ఉన్నా వాడికి 80 years మెచ్యూరిటీ ఉంటుంది. కగాయా కొడుకు అయితే మెచ్యూరిటీ అయితే హై లెవెల్లో ఉంటుంది, కానీ వాడికి ఇన్ఫినిటీ క్యాసల్ గురించి అయితే అంతగా తెలిసి ఉండదు. ఎందుకంటే వాడు ఎప్పుడు కంట్రోల్ అయితే చేసి ఉండడు. అందుకే వాడు అన్ని కాకులకి చెప్తాడు, లైక్ అంతా స్ప్రెడ్ అవ్వండి, అన్ని ప్లేసెస్ నుంచి నాకు అంతా విజిబుల్గా ఉండాలి అని అంటాడు. కగాయా కొడుకు పేరు అయితే కిరియా వాళ్ళ అక్క అంటుంది, మనకు ఇంతవరకు కనపడిందే 2 అప్పర్ మూన్లు, ఇంకా మిగతా అప్పర్ మూన్లు ఎక్కడున్నారు అని అంటుంది. అప్పుడే మనకు జెనిట్సు మరియు కైగాకు బ్యాటిల్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఒక డిమానిక్ థండర్ డీమన్ స్లేయర్ అలాగే నార్మల్ డీమన్ స్లేయర్ ఫైట్ అయితే మనకు తెలుస్తుంది. కైగాకు అయితే అంటాడు, నువ్వు చాలా వీక్ రా తమ్ముడు, నువ్వు నాతో పోరాడలేవు అని అంటాడు. అప్పుడు జెనిట్సు అంటాడు, నువ్వు ఒక వీక్ అప్పర్ మూన్ అని నీకు అర్థం అవ్వట్లేదు, అప్పర్ మూన్స్కి డీమన్స్ ఎవరు లేరని ఒక వీక్ డీమన్ పెట్టుకున్నారా అని అంటాడు. కైగాకు అయితే షాక్ అయిపోతాడు. వీడు నా జూనియర్ జెనిట్సునేనా, ఇంత ధైర్యంగా ఉన్నాడేంటి, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు అని అంటాడు. ఇప్పుడు నువ్వు నీ సీనియర్కి ఎదురు కూడా ఇస్తావా అని అంటాడు కైగాకు. జెనిట్సు అంటాడు, నేను ఇప్పుడు కామెడీ మూడ్లో లేను, నువ్వు వేసే జోకులకి నవ్వడానికి అని అంటాడు. జెనిట్సు అడుగుతాడు, నీకేమొచ్చిందని నువ్వు డీమన్ అవ్వాలనుకున్నావు అని అంటాడు. జెనిట్సు అరుస్తూ అంటాడు, నువ్వు డీమన్ ఉండకపోయింటే
గ్రాండ్ పా ఇప్పటి వరకు బతికే ఉండేవాడు. ఫార్మర్ థండర్ హషిరా జెనిత్సుకి టీచర్ అంటాడు, కానీ వాడు గ్రాండ్ పా అని పిలుస్తాడు, సొంత తాతలా. జెనిత్సుకి మరియు ఆ మాస్టర్కి చాలా బాండింగ్ ఉండేది, అందుకే వాడు గ్రాండ్ పా అని పిలిచేవాడు. గ్రాండ్ పా చావు ఎంత బాధాకరమైందో నీకు తెలుసా అని కైగాకుని అడుగుతాడు. నీలాంటి ఒక దరిద్రం డీమన్ వల్ల మా గ్రాండ్ పా సూసైడ్ చేసుకున్నాడు. హషిరా అతను ఒక హషిరా సూసైడ్ చేసుకున్నాడంటే జాపనీస్ టర్మ్లో ఒక వర్డ్ ఉంటుంది సెపుకు అని, అంటే సూసైడ్కి ఇంకో అర్థం. మీరు ఏదో అనుకున్నారు. తన కడుపులో తనే చాకెత్తుకొని స్టాబ్ చేసుకోవడంని సెపుకు అంటారు, అంటే సూసైడే. ఇది వినగానే కైగాకు నవ్వుతాడు డిమానిక్గా. జెనిత్సును ఏడిపిస్తూ అంటాడు, నేను చెప్పానా ఆ ముసలోడికి సూసైడ్ చేసుకోమని అని అంటాడు. ఇది నా ప్రాబ్లం అయితే అస్సలు కాదు, ఆ ముసలోడు చచ్చాడు, ఇంకా నేను బాధపడాలా దానికి? చస్తే చచ్చాడు ముసలోడేగా, నాకేమీ ప్రాబ్లమే లేదు, ముసలోడు చస్తే చచ్చాడు అని అంటూ నవ్వుతాడు. చస్తే చచ్చాడు ముసలోడు, వాడి లైఫ్లో ఒక సక్సెసరే లేడు, నువ్వు నేను అని కన్ఫ్యూజన్లోనే వాడు ముసలోడు చచ్చిపోయాడు, వాడికి మన ఇద్దరి మధ్యలో క్లారిటీయే లేదు అని అంటాడు. నిన్ను నాతో ఎప్పుడూ కంపేర్ చేసేవాడు, కానీ నువ్వు అసలు నాకు కాంపిటీషనే కాదు అని అంటాడు. ఇప్పుడు జెనిత్సు డిమానిక్గా నవ్వి, నువ్వు కాంచనాలో రాఘవ లారెన్స్ కన్నా పిరికివాడివి అని అంటాడు. నువ్వు నీ లైఫ్ని సేవ్ చేసుకోవడానికి ఒక డీమన్గా మారిపోయావు, నువ్వు ఎంత పిరికివాడు అంటే నిన్ను నపుంసకుడుగా ఘోషిస్తున్నాను అని అంటాడు. నీలాంటి స్టూడెంట్ ఉంటే ఎలాంటి మాస్టర్ అయినా అలానే చచ్చిపోతారులే అని అంటాడు. అప్పుడే మనకు ఓ విషయం తెలుస్తుంది, జెనిత్సు థండర్ బ్రీతింగ్లో జస్ట్ ఫస్ట్ ఫామ్ని మాత్రం యూజ్ చేస్తాడు, కానీ కైగాకు నీకు బేసిక్ ఫామే రాదు, నువ్వు ఎలా థండర్ బ్రీతింగ్ యూజ్ చేస్తావు అని అంటాడు జెనిత్సు. కైగాకు ఫుల్ కోపంగా, నీతో నన్ను ఎప్పుడూ కంపేర్ చేయొద్దు జెనిత్సు అని అంటాడు. నేను నీకన్నా ఎక్కువ బలవంతుణ్ణి అని అంటాడు. కైగాకు థండర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ డిస్టెంట్ థండర్ని యూజ్ చేస్తాడు. వాడి బ్లడ్ డీమన్ ఆర్ట్ కూడా జాయిన్ అయి ఉంటుంది దాని లోపల. ఒక డీమన్ స్లేయర్ పవర్ని అలాగే మరియు ఒక బ్లడ్ డీమన్ ఆర్ట్ని రెండింటిని మిక్స్ చేస్తే వీడు ఒక సూపర్ డీమన్ అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే కైగాకు ఫోర్త్ ఫామ్ థండర్ బ్రీతింగ్ డిస్టెంట్ థండర్ని అయితే యూజ్ చేస్తాడో రూమ్ ఫుల్ బ్లాక్ థండర్ అయితే మూవ్ అవుతుంది. అంత పవర్ఫుల్ అటాక్ను కూడా జెనిత్సు జస్ట్ ఒక సింపుల్ డార్జ్తో ఎస్కేప్ అయిపోతాడు. జెనిత్సు డార్జ్ అయ్యే గ్యాప్లో కైగాకు సగం నెక్ను కూడా కట్ చేసేసి ఉంటాడు. కైగాకు ఫుల్ షాక్ అయ్యి జస్ట్ వీడు నన్ను ఇప్పుడు నా మీద అటాక్ చేశాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. వీడు నాతో పాటు ట్రైన్ అయిన జెనిత్సుయేనా అని కైగాకు అంటాడు. కంప్లీట్గా ఒక వేరే మనిషిలాగే అనిపిస్తూ ఉన్నాడు అని అంటాడు కైగాకు తను డీమన్ ఎలా అయ్యాడో అది చెప్తాడు. ఒకరోజు కైగాకు డీమన్ స్లేయర్ డ్యూటీలో ఉంటాడు. అప్పుడు వాడి కళ్ళ ముందు వస్తాడు అప్పర్ మూన్ 1 కోకుషిబు. కైగాకు వాయిస్ టోన్ మారుతుంది. నన్ను వదిలేయండి సార్, అప్పర్ మూన్ 1 నన్ను వదిలేయండి అని అంటాడు. నాలో ఉన్న బ్లడ్ కొంచెం నీకు ఇస్తాను, నువ్వు డీమన్గా మారిపోతావు, అప్పుడు నువ్వు కూడా ఒక డీమన్ స్లేయర్ డీమన్గా మారిపోతావు అని అంటాడు. ఇందో నా బ్లడ్ తీసుకో అని అంటాడు. కైగాకు సిగ్గు లేకుండా మీరేం చెప్తే అది చేస్తా అని సంక నాకుతాడు. ఒక్క రక్తం చుక్క కింద పడినా నీ తల బాడీ వేరే వేరే అయిపోతాయి అని అంటాడు. కైగాకు బీట్రూట్ జ్యూస్ లాగా తాగేస్తాడు బ్లడ్ని. ప్రజెంట్ సీన్లకైతే వస్తుంది. కైగాకు జెనిత్సుని చూసి భయపడుతూ ఉంటాడు. వీడు నాకన్నా స్ట్రాంగ్ ఎప్పుడయ్యాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో జెనిత్సు మీదకి అటాక్కి వెళ్తాడు. జెనిత్సు అటాక్ రివర్స్ చేస్తాడు. అప్పుడు జెనిత్సు తప్పించుకున్న జెనిత్సుకి డ్యామేజ్ అయితే తగులుతుంది. అప్పుడు ఆలోచిస్తాడు జెనిత్సు, ఈ కైగాకు గాడు ఎంతమంది మనుషుల్ని తినేసి ఉంటాడు, వాడికి ఇంత పవర్ వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. కైగాకు థండర్ బ్రీతింగ్ థర్డ్ ఫామ్ యూజ్ చేస్తాడు. అలాగే థండర్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫామ్ హీట్ లైట్నింగ్ యూజ్ చేస్తాడు. జెనిత్సు డిఫెన్స్ కూడా చేయడు, అలాగే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. మాస్టర్ ఎప్పుడు జెనిత్సుని కైగాకు కంపేర్ చేసి మీ సీనియర్ చూడు ఎలా నేర్చుకుంటున్నాడు అని జెనిత్సునే తక్కువ చేసి మాట్లాడేవాడు. కైగాకుకి అన్ని ఫామ్స్ వస్తాయి, కానీ ఒకే ఒక ఫస్ట్ స్టార్టింగ్ బ్రీతింగ్ మాత్రం రాదు, ఫస్ట్ ఫామ్ మాత్రం. అందుకు థండర్ హషిరాకి కైగాకు అంటే చాలా ఇష్టం. కైగాకు జెనిత్సు మీద కంటిన్యూస్గా అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు. కైగాకు అంటాడు, ఎలా ఉంది అప్పర్ మూన్ దగ్గర కొట్టించుకుంటూ ఉంటే. జెనిత్సు ఇంకా ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటాడు. కైగాకు అయితే థండర్ బ్రీతింగ్ సిక్స్త్ ఫామ్ ఎలక్ట్రిక్ లైట్నింగ్ షవర్ని అయితే యూజ్ చేస్తాడు. జెనిత్సు బాడీ మీద అంతా కట్సే ఉంటాయి. థండర్ బ్రీతింగ్ సిక్స్త్ ఫామ్తో పాటు బ్లడ్ డిమన్ ఆర్ట్ కూడా మర్జ్ అయ్యి జెనిత్సు బాడీ మీద కట్స్ వచ్చి అలాగే ట్రాన్స్పరెంట్గా వెళ్ళిపోతాయి కట్స్ అయితే. జెనిత్సు అప్పుడు కైగాకు రూమ్ నుంచి కింద పడిపోతూ ఉంటాడు. కైగాకు అప్పుడు పైనుంచి అరుస్తాడు, మనమేం చిన్నప్పటి నుంచి శత్రువులు కాదు, నాకు జస్ట్ నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు అని అంటాడు.
జెనిత్సు అప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటాడు. లెర్న్ ఫ్రమ్ కైగాకు నుంచి ఏమైనా నేర్చుకో అని ఎప్పుడు టాంట్ చేస్తూనే ఉంటాడు. జెనిత్సుకి ముందు నుంచే తెలుసు వాడు ఎప్పుడు కంప్లీట్ హషిరా అవ్వలేడని. ఎందుకంటే వాడికి వచ్చేదే ఒక ఫామ్, అది స్టార్టింగ్ ఫస్ట్ ఫామ్ థండర్ బ్రీతింగ్ లోడ్. కానీ నాకు కైగాకు మీద నమ్మకం ఉండేది ఎప్పుడన్నా ఒకసారి హషిరా అవుతాడు అని. కానీ అతను చూస్తే ఒక డీమన్గా మారిపోయాడు అని. నాకు ఇంకా ట్రోమా వెళ్ళలేదు అని అంటాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో థండర్ హషిరా జెనిత్సుని ట్రైన్ చేస్తూ ఉంటాడు. వీడి వల్ల వదిలే అని ఇంకా వీడి మీద హోప్స్ పెట్టుకో. జెనిత్సు అంటాడు, సారీ గ్రామ్స్, ఇక్కడి నుంచి నా దారి వేరే, కైగాకు దారి వేరే అని అంటాడు. జెనిత్సు అయితే సడన్గా కాన్షియస్నెస్ని కూర్చి ఒక వాల్కి తన కటానాని స్టాప్ చేస్తాడు. కైగాకు షాక్ అయ్యే లోపల జెనిత్సు కైగాకు హెడ్ని స్లాష్ చేస్తాడు. థండర్ బ్రీతింగ్ 7th ఫామ్. మాస్టర్కి నేనంటే కుళ్ళు, అందుకే నాకు ఈ 7th ఫామ్ని అయితే నేర్పిలేదు. అప్పుడు జెనిత్సు అంటాడు, ఈ థండర్ బ్రీతింగ్ 7th ఫామ్ని నేనే కనిపెట్టాను, నా స్వయాన నేనే కనిపెట్టాను రా కైగాకు అని అంటాడు. జెనిత్సు ఎప్పుడు అనుకునేవాడు ఈ థండర్ బ్రీతింగ్ 7th ఫామ్ని నేను ఎప్పుడు కైగాకుతో జతలో యూజ్ చేయాలి అని, కైగాకుని చంపాలి అని కాదు. కానీ ఈరోజు కైగాకుని చంపాల్సి వచ్చింది ఈ 7th ఫామ్తోనే. అప్పుడు కైగాకు అంటాడు, తొంటి నేను ఒప్పుకోను, మోసం, నీలాంటి భయస్థుడితో నేను ఓడిపోతున్నానా అని అరుస్తూ కింద పడిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇన్ఫినిటీ క్యాసల్ లోపలికి కింద పడిపోతూ ఉంటారు. అప్పుడు కైగాకు అంటాడు, నేను చనిపోతే నువ్వు చనిపోతావు అని. జెనిత్సు అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. అప్పుడు యోషిరో వచ్చి జెనిత్సుని పట్టుకొని ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అని పాట పాడుతూ జెనిత్సుని పైకి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఒక్కరే ఉంటే ఎప్పుడు ఒక్కరుగానే చచ్చిపోతారు, అందుకే శత్రువులైనా మిత్రులు చేసుకోవాలి అనేది అందుకే అని అంటే. గ్యాప్లో జెనిత్సుకి ఒక డ్రీమ్ అయితే వస్తుంది. ఆ డ్రీమ్లో తను తన మాస్టర్ని అయితే మీట్ అవుతాడు. మాస్టర్, నేను తనని ఆపేసా, ఇది ఒకలాగా హెల్ లాగా ఉంటుంది, అంటే స్వర్గం లాగా ఉంటుంది. మాస్టర్, నేను వాడిని చంపేశా, నేను వాడిని ఆపేశా, ఇంకా వాడి వల్ల మీకు చెడ్డ పేరు రాదు అని అంటాడు. మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి అని అంటాడు. జెనిత్సు ఏడుస్తూ అంటాడు, మాస్టర్ నన్ను క్షమించండి, కైగాకు డీమన్ అయ్యేటప్పటికి నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు, నేను దాన్ని ఆపలేకపోయాను అని అంటాడు. నేను ఎప్పుడూ అనుకునేవాడిని నేను కైగాకు ఇద్దరు కలిసి డీమన్స్ని చంపాలి అని, కానీ ఈరోజు నేనే కైగాకుని చంపేయాల్సి వచ్చింది అని ఏడుస్తూ అంటాడు. నువ్వే నాకు ఆనందం, నువ్వే నా ప్రైడ్ అని మాస్టర్ అంటాడు జెనిత్సు దగ్గర. అప్పుడు జెనిత్సు ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీ డేస్ అని పాట పాడతారు. జెనిత్సు అంటాడు, ప్రశాంతంగా పనుకోరీరారా మీరు అని అంటాడు. చాలామంది డీమన్ స్లేయర్స్ కలిసి వాడిని హీల్ అయితే చేసేస్తారు. సీన్ కట్ చేస్తే మనకు తాంజిరో గ్యూని చూపిస్తారు, పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడు ఇన్ఫినిటీ క్యాసల్ మూవ్ అవుతుంది. గ్యూ తాంజిరోని అంటాడు, జాగ్రత్తగా ఉండు, ఎక్కడంటే అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి, నువ్వు కింద పడిపోతావు అని. ఒక సీలింగ్ని బ్రేక్ చేసుకుంటూ వాళ్ళ ముందరకు వస్తాడు. అక్కాజా అప్పర్ మూన్ 3 స్టైల్గా, ఎలా ఉన్నావు మావా, ఇంకా బతికే ఉన్నావు నువ్వు అని అడుగుతాడు తాంజిరోని. నాకు ఎప్పుడూ అనిపించలేదు నీలాంటి వీక్ డీమన్ స్లేయర్ కూడా ఇంతవరకు వస్తాడు అని. అప్పుడు తాంజిరో అంటాడు, నిన్ను కూడా చూసి చాలా రోజులైంది మావా, బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఇక్కడితో ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ అయితే ముగిసిపోతుంది. నాకు తెలుసు మీరు ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ మొత్తం ఒక వీడియోలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, కానీ ఒక వీడియోలో అవ్వదు. నేను దాన్ని డివైడ్ చేసి మళ్ళీ అలాగే నీట్గా ఎడిట్ చేసి సపరేట్ చేయాలి. ఎందుకంటే మధ్యలో ప్లాట్స్ చూసారుగా, ఇంకా షినోబుదే ఎలా డెత్ అయిందో తెలియదు కాబట్టి. సో అందుకే కొంచెం టైం పడుతుంది. సో బీ రెడీగా ఉండండి అంతే. ఒక 3 పార్ట్స్గా ఎడిట్ చేసి డివైడ్ చేసి అప్లోడ్ చేస్తా, మీరు స్పెషల్గా చూడండి అంతే. టార్గెట్ అయితే 600 లైక్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఒత్తుకోండి.